సరే, మిగిలిన వాళ్ళు జాయిన్ అవుతుంటారా? లెట్ దెమ్ జాయిన్. Today we will discuss about hydroelectric power systems. It is in the third unit, first lesson. డిస్కస్ చేద్దాం. మూడవ యూనిట్లోని మూడో యూనిట్లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్ గురించి అది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్ ట్రెడిషనల్ ఎనర్జీ సోర్స్, సాంప్రదాయ మనం మనం సాంప్రదాయ వనరుల మీద కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. ఆ సాంప్రదాయ ఇంధన వనరులు మనకి ఏ విధంగా ఉన్నాయి మరియు ఎటువంటి పరిమితులు కలిగి ఉన్నాయి కూడా మనం తెలుసుకోవడం అవసరం. అయితే సాంప్రదాయ ఇంధన వనరుల్లో ముఖ్యంగా చాలా పురాతనమైంది ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్, జల ఇంధన శక్తి. దీనికి ఉన్న పరిమితి ఏంటంటే అన్ని కాలాల నీరు ఒకేలా లభించకపోవటం వలన వచ్చిన సమస్య. మరి లాస్ట్ టైం అటెండెన్స్ తీసుకుంటాను నేను. ప్రతి సెషన్ తర్వాత కూడా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ అటెండెన్స్ పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. విన్నారా? అదే న్యూక్లియర్ వచ్చేసరికి కేంద్రక రియాక్టర్ల విద్యుత్ వలన అది అన్ని వేళలా మనకి అది పర్యావరణానికి హాని చేస్తుంది. మరియు దాని యొక్క ఇంధనమైనటువంటి యురేనియం, థోరియంని మనం దిగుమతి చేసుకోవడంలో సమస్యలు, ఇబ్బందులు, తర్వాత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాం. అదే థర్మల్ పవర్ విషయానికి వచ్చేసరికి దానితో నిరంతరం మనం విద్యుత్తుని ఉత్పత్తి చేయవచ్చు. దానితో సమస్య ఏమిటంటే దాని రా మెటీరియల్ అనేది, దాని యొక్క ఇంధనమైనటువంటి కోల్ మరి కొన్ని సంవత్సరాలలోనే జీరోకి చేరిపోతుంది అన్నమాట. అటువంటి సమస్య కనుక సాంప్రదాయేతర ఇంధన వనరుల వైపు పూర్తి స్థాయిలోనే ఇంధన వనరులైనటువంటి సోలార్ ఎనర్జీ, నెక్స్ట్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, ఓషన్ థర్మల్ ఎనర్జీ, హైడ్రల్ ఎనర్జీ, వేవ్ ఎనర్జీ, వీటి దృష్టి సారించి పూర్తి స్థాయిలో వాటి టెక్నాలజీని మనం వినియోగించుకునే స్థితికి వచ్చి
సాంప్రదాయ ఇంధన వనరులైనటువంటి జల విద్యుత్, ఉష్ణ విద్యుత్తు అంటే అలాగనే న్యూక్లియర్ విద్యుత్ నుండి మనం పూర్తిగా ఇంధన వనరుల వైపు రావలసినటువంటిగా ఉంది. అయినప్పటికీ ఇంధన వనరైనటువంటి కానీ మరి ఎక్కువ స్థాయిలో అయితే ఉండదు. మరియు మనం నీటికి ద్వారా మరియు పంటల సాగు విషయంలో ఉపయోగిస్తున్నాం కావున జల ఖచ్చితంగా దాన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్ అంటారు. సరే, దీని లాభ నష్టాల గురించి తర్వాత నేర్చుకుందాం. మొదటిగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టంలో ఉన్న ప్రిన్సిపల్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత దానిలో ఉన్న కాంపోనెంట్స్ గురించి, ఆ తదుపరి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టంలో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ వర్గీకరణ గురించి, ఆ తదుపరి సైట్ సెలక్షన్ క్రైటీరియా అంటే ఎటువంటి ప్రాంతాలలో ఈ జల విద్యుత్ కేంద్రాలను హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్ను ఏర్పరచడం ద్వారా మనం ఎక్కువ దక్షతను మరియు రకగలం అనే అంశాల గురించి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ఎఫిషియన్సీ, లొకేషన్ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఎఫిషియన్సీ, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ముందుగా ప్రిన్సిపల్. చూడండి, ఆన్ స్క్రీన్ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుందా? వినిపిస్తుందా అసలు నేను చెప్తున్నది? ఎవరన్నా ఒక రెస్పాండ్ అవ్వండి. వినిపిస్తుందా? ఉపేంద్ర, భవానీ, ప్రశాంత్. సార్ వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. రైట్, ఓకే, క్యారీ కంటిన్యూ చేయొచ్చు. జల విద్యుత్ ఉత్పాదన విషయంలో ప్రొడక్ట్ ద కేస్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడక్షన్, పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా, అసలు పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు దానికి ఎగ్జిస్ట్ అవుతుంది, వాటర్కి పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది? అసలు దీనిలోకి వెళ్ళే ముందు మీకు మ్యాషర్ చెప్పుకుంటారు, ఒకసారి రిపీట్ చేస్తున్నాను. విద్యుత్ ఉత్పాదన ఎలా జరుగుతుంది? మొట్టమొదటిగా అది ఏ పద్ధతి కానీ, ధర్మ పద్ధత, న్యూక్లియర్ రియాక్టర్సా, ఆర్ ఈ ఎలక్ట్రిక్ పవరా, ఏది కావచ్చు, విద్యుత్ ఉత్పాదన ఎలా జరుగుతుంది? సోలార్ పవర్ విషయంలో తప్పించి అన్ని సందర్భాల్లోనూ విద్యుత్ మోటార్ తిరగడం ద్వారా, విద్యుత్ మోటారులో ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? విద్యుత్ మోటారులో ఒక ఆర్మేచర్ అనేది, ఆర్మేచర్ మీన్స్ ఒక దీర్ఘ తీగ, బలమైన విద్యుత్ మధ్యన తిరగటం వలన ఆ బలమైన విద్యుత్కాంతాలు
స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి లేదా ఏర్పరిచినటువంటి ఈ ఆర్మేచర్ కట్ చేయడం ద్వారా EMF అవుతుంది. మోటివ్ ఫోర్స్. దానికి విద్యుత్ చాలక బలం. ఈ విద్యుత్ చాలక బలం అనేది ఒక ఇది వోల్టేజ్ విధంగా. అయితే విద్యుత్ ఉత్పాదన చేయడానికి విద్యుత్ మోటార్ను తిప్పితే సరిపోతుందంట. విద్యుత్ మోటార్ను తిప్పాలంటే ఎలా తిప్పుదాం? మళ్ళీ ఎలక్ట్రిసిటీని ఉపయోగించే వల్ల మనకి ఎటువంటి లాభం లేదు, కష్టం తప్ప. దానిని తిప్పటం కోసమే ఒక రిజర్వాయర్లో నింపబడినటువంటి లేదా రిజర్వాయర్లో ఉంచబడినటువంటి నీటిని విద్యుత్ మోటార్కి కనెక్ట్ చేసినటువంటి షాఫ్ట్ని టర్బైన్ కనెక్ట్ చేసి ఆ టర్బైన్స్ పైన రిజర్వాయర్లో ఉండే వాటర్ని క్రిందకి పంపించి టర్బైన్స్ పైన పడేటట్టు చేయడం ద్వారా టర్బైన్స్ తిరుగుతాయి. టర్బైన్స్ తిరుగుతున్నప్పుడు దాన్ని కనెక్ట్ చేసిన షాఫ్ట్ తిరుగుతుంది. షాఫ్ట్ కనెక్ట్ చేసినటువంటి గేర్ బాక్స్ తిరుగుతుంది. షాఫ్ట్ ద్వారా ఆ షాఫ్ట్ యొక్క వేగాన్ని పెంచుతాం మనం. దానిని విద్యుత్ మోటార్ విద్యుత్ ఉత్పాదన చేస్తాం. ఇది యాక్చువల్గా విద్యుత్ మోటార్ విధానం. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్కి వచ్చేసరికి దానిలో రిజర్వాయర్లో స్టోర్ చేసినటువంటి వాటర్కు ఉండేటటువంటి ఎనర్జీని ఏమంటామంటే పొటెన్షియల్ అంటాం. ఇది తదుపరి క్లాసులో మరింత క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఇప్పుడు రిజర్వాయర్లో స్టోర్ చేసినటువంటి ఆ వాటర్ని ఒక్కసారిగా క్రిందకు విడిచిపెట్టినప్పుడు, నా ఉద్దేశం ఒక్కసారి కంటే ఫోర్స్డ్గా కాదు, రిజర్వాయర్కి ఉన్నటువంటి గేటులను ఓపెన్ చేయడం ద్వారా ఆ వాటర్ అనేది టర్బైన్స్ పైన పడుతుంది. టర్బైన్స్ తిరగటం ద్వారా వాటర్ పడినప్పుడు టర్బైన్స్ తిరుగుతాయి. తద్వారా విద్యుత్. అయితే స్టోర్ చేసిన వాటర్కు ఉండేటటువంటి ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఆ వాటర్ని గేటు ఓపెన్ చేసి కిందకి పంపించడం ద్వారా పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. ఎనర్జీగా మారుతుంది. నీటికి స్టోర్ చేసి ఉన్నప్పుడు అనుకుంటే ఎనర్జీ, ఈ స్టోరేజ్ అనేది కొంత ఎత్తులో చేస్తాం అంటే హైట్ అనేది ఆ బాడీకి కానీ పార్టికల్కి కానీ పొటెన్షియల్ ఎనర్జీని ఇస్తుంది. ఎప్పుడైతే ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ అనేది హైడ్రాలిక్ టర్బైన్స్ ని తిప్పుతుంది. టర్బైన్స్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫ్యాన్. ఫ్యాన్ చూడండి ఎలా ఉంటుందో, రెక్కలతో అలానే ఉంటుంది. ఈ ఫ్యాన్ పైన ఆ వాటర్ పడినప్పుడు దాని వింగ్స్ పైన పడినప్పుడు వాటర్ అది రొటేట్ అవుతుంది. తద్వారా దానికి కనెక్ట్ చేసిన షాఫ్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది ఫ్యాన్ ఆర్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది టర్బైన్. ఈ హైడ్రా తిరిగినప్పుడు అక్కడ ఒక రాడ్ తిరుగుతుందని చెప్పా, లేదా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ టర్బైన్ తిరుగుతుందని చెప్పా. అంటే అది మెకానికల్ ఎనర్జీగా మారిపోయింది. తర్వాత ఎలా మారింది? అది మెకానికల్ ఎనర్జీ. ఆ మెకానికల్ ఎనర్జీ షాఫ్ట్ తిరుగుతుంది అంటే మెకానికల్ ఎనర్జీగా మారింది. సో ఈ షాఫ్ట్ అనేది విద్యుత్ మోటార్ కనెక్ట్ చేయడం, విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది?
ఎనర్జీ వలన ఎలక్ట్రిక్ జనరేటర్ తిరుగుతుంది. దాన్నే తెలుగులో విద్యుత్ మోటార్ అంటాం. ఆ ఎలక్ట్రిక్ జనరేటర్ తిరగడం వల్ల ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే పవర్ కి ప్రిన్సిపల్ చూడండి, P ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ జీ ఇంటూ QH ఈటా హెచ్ ఈటా ఎం ఈటా జీ. వీటి యొక్క ప్రొడక్టే పవర్. అయితే ఇక్కడ ఈటా అనే డెన్సిటీ ఆఫ్ ది వాటర్. ఈటా అనేది ఏంటది? డెన్సిటీ ఆఫ్ వాటర్. జీ అనేది గ్రావిటేషనల్. ఇది 9.81 ఇంటూ 9.8 అని మనం చెప్పుకుంటాం ఇన్ జనరల్ గా. 9.81 ఇంటూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ Q ఈజ్ ఈక్వల్ లో ఎంత వాటర్ అయితే క్రిందకు వచ్చేస్తుందో, కాకపోతే ఆ వాటర్ ని మనం వాల్యూమ్ లెక్కలో చెప్తాం కనుక మీటర్ క్యూబ్ అని చెప్తున్నాం. డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ దేనిలో మెజర్ చేస్తున్నాం? మీటర్ క్యూబ్ పర్ సెకండ్. నెక్స్ట్ నెట్ హెడ్ అవైలబుల్. ఇది ఇంపార్టెంట్. నెట్ హెడ్ అంటే ఏం లేదు, మనం రిజర్వాయర్ అనేది ఎంత ఎత్తులో నిర్మిస్తున్నాం అనే దాన్నే నెట్ హెడ్ అంటాం. రిజర్వాయర్ ని ఎంత ఎత్తులో ఉంది అనేది నెట్ హెడ్ అవుతుంది. నెక్స్ట్ హైడ్రాలిక్. ఈటా హెచ్ అంటే హైడ్రాలిక్ ఎఫిషియన్సీ. ఇక్కడ వాటర్ అనేది టర్బైన్ ని ఎంత దాన్ని హైడ్రాలిక్ ఎఫిషియన్సీ అంటారు. దాని ఎఫిషియన్సీ ఏ డివైస్ యొక్క ఎఫిషియన్సీ కూడా 100% ఉండదు. అలా ఉంటే అది ఐడియల్ డివైస్. అలాంటి డివైస్ మనకి ఈ ఎర్త్ పైన అవైలబిలిటీ ఉండదు. హైడ్రాలిక్ ఎఫిషియన్సీ ఈటా హెచ్ అనేది మెకానికల్ ఎఫిషియన్సీ. ఈ టర్బైన్ మనం ఎంత మెకానికల్ ఎనర్జీని మనం పొందగలుగుతున్నాం అనేది మెకానికల్ ఎఫిషియన్సీ. ఈటా జీ, ఇక్కడ జీ అంటే గ్రావిటేషన్ కాదు, జనరేటర్ ఎఫిషియన్సీ. ఇప్పుడు అక్కడ మెషినరీ అనేది సరిగ్గా లేకపోయినా, మిగతావన్నీ ఎంత ఎత్తులో నుండి వాటర్ పడినా, మెషిన్ ఎఫిషియన్సీతో విద్యుత్ మోటార్ ఎఫిషియన్సీ తగ్గిపోయింది అనుకోండి, ఎలక్ట్రిక్ జనరేటర్ ఎఫిషియన్సీ, మనకి రిజల్టెంట్ గా వచ్చేటటువంటి ఎలక్ట్రిసిటీ కూడా తగ్గిపోతుంది. ఎలక్ట్రిసిటీ ఆ పవర్ అనేది తగ్గిపోతుంది. కనుక పవర్ కి సూత్రమైన రో జీ క్యూ హెచ్ ఈటా ఎం ఈటా జీ. ఇక్కడ మీకు అన్ని దాదాపు తెలిసిపోతాయి. ఒక క్యూ అనేది ఒక సెకండ్ కాలంలో ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది ట్రాన్స్ఫర్ అయింది అనేది ఇంపార్టెంట్. అయితే దీనిలో ఉన్న మొత్తం పార్ట్స్ అన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, లేఅవుట్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ యొక్క లేఅవుట్ ఇక్కడ చూపించడం జరిగింది. దీనిలో ఉన్న పార్ట్స్ ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మీరు చూస్తున్నట్లయితే నాకు ఎక్సలెంట్ గా మీరు ప్రజెంట్ చేయగలుగుతారు. దీనిలో పార్ట్స్ మొదటి చదివేద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ది వాటర్ రిజర్వాయర్. అక్కడ మీకు కనిపిస్తుంది నీట్గా, ఇది వాటర్ రిజర్వాయర్. తర్వాత ట్రాష్ ర్యాక్. ఇక్కడ క్రాస్ గా కనెక్ట్ చేయడం ట్రాష్ ర్యాక్ అని. నెక్స్ట్ ఈ పైన ఇక్కడ ఒక డ్యామ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాం? ప్రవాహానికి అడ్డుగా. ఆ పైన స్పిల్ వే అనేటటువంటి ఒక నిర్మాణం ఉంది. పైన నిర్మాణం ఏంటిది? స్పిల్ వే. దాని క్రింద
స్లూయిస్ గేట్, ఇక్కడ ట్రాష్ ర్యాక్ పక్కనే చూడండి, మీకు కనిపిస్తుందా? స్లూయిస్ గేట్ ఆర్ వాల్ అంటే వాటర్ని కిందకి పంపించేటటువంటి గేట్ అనమాట. దానికి స్లూయిస్ గేట్ అని కానీ వాల్వ్ అని కానీ అంటారు. రిజర్వాయర్ లో ఉండే వాటర్ అనేది ఈ వాల్వ్ను ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఉండే పైపు గుండా క్రిందకు వచ్చేస్తుంది. క్రిందకు వచ్చేటటువంటి ఈ పైపు యొక్క ఈ మార్గానికి ఏమని పేరంటే, ఈ పైపుకి ఇంకో పేరు పెన్ స్టాక్. గుర్తుపెట్టుకోండి, ఈ టెర్మినాలజీ అంతా మీరు యూజ్ చేసే దీని తలుగా కాంపోనెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దీని ఏమంటామంటే పెన్ స్టాక్ అంటాం ఆ పైపుని. తర్వాత ఇక్కడ ఒక పార్ట్ ఉంది చూడండి, దీంతో ఉపయోగం ఏంటంటే మళ్ళీ నేను మొదటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను ఇక్కడ ఒకటి దాని నెక్స్ట్ చూడండి, ఇన్లెట్ వాల్వ్. ఎక్కడైతే పెన్ స్టాక్ అని ఈ పైప్ ఉందో ఆ పైపుకి చివర ఇన్లెట్ వాల్వ్ అంటే ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే అక్కడ నుండి వాటర్ అనేది క్రిందకు వస్తుంది. అక్కడ నుండి వాల్వ్ తర్వాత ఒక నేరో నెక్ ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో, నేరో నెక్. నేరో నెక్ నుండి వచ్చినటువంటి వాటర్ ఇక్కడ టర్బైన్స్ ఉంటాయి, చూపిస్తుంది చూడండి ఇలా. ఫ్యాన్కి ఎట్లా ఉంటాయి ఈ టర్బైన్స్ పైన నేరో నెక్ నుండి వచ్చినటువంటి వాటర్ అనేది పడుతుంది. పడినప్పుడు ఈ స్టార్ట్ చేస్తుంది ఇలా తిరిగినప్పుడు దాన్ని కనెక్ట్ చేసినటువంటి షాఫ్ట్ అనేది షాఫ్ట్ లేదా మనము ఫిజికల్ భాషలో అయితే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. ఇక్కడ ఎనర్జీ సోర్సెస్ విషయంలో అయితే షాఫ్ట్ అంటాం. జనరల్గా అయితే ఒక రాడ్ అనమాట. ఈ రాడ్ని మధ్యలో కనెక్ట్ చేసి ఉంచుతాం. ఈ రాడ్ని ఏం చేస్తామంటే అవతల వైపు విద్యుత్ మోటార్ కనెక్ట్ చేస్తాం. టర్బైన్ దేనికి కనెక్ట్ చేస్తాం? జనరేటర్ అంటే జనరేటర్. నెక్స్ట్ కంట్రోల్ రూమ్, ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తుంది అనమాట ఇక్కడే. తర్వాత ట్రాన్స్ఫర్ రూమ్ అని అంటాం. దాన్ని ట్రాన్స్ఫార్మర్ రూమ్ అని కూడా అనవచ్చు. నెక్స్ట్ చివరగా గ్రిడ్, మన ఊర్లో చెప్పుకుంటాం కదా కరెంట్ పోల్స్ అంటాం. ఆ కరెంట్ పోల్స్ ని గ్రిడ్ అని చెప్పేసి అంటాం. ఇవి దీనిలో ఉన్నటువంటి మెయిన్ కాంపోనెంట్స్. The catchment area is area behind the dam has been constructed. మనకి హైడ్రల్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయి? నదికి అడ్డంగా ఆనకట్టలు పెడతామా, లేదా డ్యామ్స్. ఆనకట్ట అన్న డ్యామ్ అన్న ఉంటాయి, లేదా ఇంగ్లీష్.
చేస్తాం. వాటర్ స్టోర్ చేస్తాం ఈ ప్రాంతం నుండి వచ్చి ఎక్కడైతే మనం డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తాం అక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. అండ్ అయితే వాటర్ వస్తుందో ఆ వాటర్ వచ్చే ప్రాంతం ఏమంటామంటే క్యాచ్మెంట్ ఏరియా అంటాం. వాటర్ని ఏ ఏ ప్రాంతాలను అయితే క్యాచ్ చేస్తుంది అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియా. రిజర్వాయర్ డ్యాముకు ముందు వాటర్ స్టోర్ అయి ఉన్నటువంటి ప్రాంతం, వాటర్ కదలకుండా నిశ్చలంగా ఉన్నటువంటి కాన్స్టెంట్ గా వితౌట్ మూవింగ్ మోషన్ లో లేనటువంటి ఆ వాటర్ అంతటినీ కూడా మనం ఏమంటామంటే రిజర్వాయర్ అంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ వాటర్ డ్యూరింగ్ ద ఇట్ ఇన్ డ్రై సీజన్. రెయినీ సీజన్ లో స్టోర్ చేసి డ్రై సీజన్ అనుగుణంగా మీకు ప్రతి పార్ట్ మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉంది, ముందు పదం వాడాను నెట్ హెడ్ అని చెప్పేసి. ఇది హెడ్ రేస్ అంటే ఏం లేదు, ఈ లో ఉండే వాటర్ లెవెల్ అనేది వచ్చేటటువంటిది. ఇక్కడ ఇంకో కాంపోనెంట్ చెప్పడం అవుతుంది టెయిల్ రేస్. టెయిల్ రేస్ అంటే టర్బైన్ మీద పడినట్టు ఇక్కడ వచ్చిన రిజర్వాయర్ ఏర్పాటు చేస్తాం. ఆ రిజర్వాయర్ లో పట్టు టెయిల్ రేస్ మీన్స్ చెప్పే వాటర్ కింద ఒక రిజర్వాయర్ లో ఉంచుతాం. దాని యొక్క సర్ఫేస్ కు మరి ఇక్కడ పైన ఒక రిజర్వాయర్ ఉందని చెప్తున్నాం. ఈ పైన ఉన్న రిజర్వాయర్ యొక్క సర్ఫేస్ కి మధ్య గల డిస్టెన్స్ నే నెట్ హెడ్ అంటామా. నెట్ హెడ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ హెడ్ రేస్ మీద ఆధారపడే విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం కూడా ఆ హెడ్ రేస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే పైన ఉన్నటువంటి స్టోర్డ్ వాటర్ యొక్క ఉపరితలం అనేది కింద ఉన్న టెయిల్ రేస్ నుండి ఎంత ఎత్తులో ఉంది అనే అంశం పైన ఆధారపడి ఉన్నది. తదుపరి ఇక్కడ ట్రాష్ ర్యాక్ అనేది ఒకటి ఉంది, అబ్జర్వ్ చేసుకుంటాం. ఈ ట్రాష్ ర్యాక్ ఎందుకంటే ఇక్కడ ఒక గేట్ని అమర్చాం లేదా ఒక వాల్వ్ అని. ఈ మొత్తం వాటర్ యొక్క ప్రెషర్ అనేది దేని మీద పడుతుంది, ఈ వాల్వ్ పైన పడి ఈ వాల్వ్ చెడిపోయే అవకాశం ఉంది. లేదా ఇక్కడ ఉన్న పెన్ స్టాక్, ఈ పైపుకి ఏమైనా పేరు పెట్టాం పెన్ స్టాక్ అంటున్నాం, ఆ పెన్ స్టాక్ కూడా చెడిపోయే అవకాశం ఉంది. సో ఆ పెన్ స్టాక్ చెడిపోకుండా, వాల్వ్ చెడిపోకుండా వాటర్ అనేది డైరెక్ట్ గా దీని మీద ఫోర్స్ పడకుండా, ఈ స్టోర్డ్ వాటర్ అంతటి యొక్క ప్రెషర్ అనేది మీద పడకుండా ఇక్కడ అడ్డంగా నిర్మించినటువంటి, కంప్లీట్ గా అడ్డం కాదు, దానికి మధ్యలో ఖాళీలు ఉంటాయి, మధ్యలో ఖాళీ ప్రాంతాలు ఉంటాయి. ఉంటుండగా ఇక్కడ అడ్డంగా నిర్మించినటువంటి ఒక కన్స్ట్రక్షన్ ట్రాష్ ర్యాక్ అంటారు. ట్రాష్ ర్యాక్ యొక్క అడ్వాంటేజ్ ఏంటనే చెప్పాను కదా. ఇది ట్రాష్ ర్యాక్. నెక్స్ట్ డ్యామ్. ఇది మీకు ఎలాగ తెలిసిందే, వితౌట్ డ్యామ్ దేర్ ఇస్ నో స్టోర్ ఆఫ్ వాటర్. స్పిల్ వే, ఇది ఇంపార్టెంట్. డ్యామ్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. డ్యామ్ యొక్క లైఫ్ టైం పెంచాలంటే ఎప్పుడైనా హెవీ రెయిన్స్ వచ్చి హెవీ ఫ్లడ్స్ వచ్చాయి అనుకోండి, ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ వే గుండా బయటకు వెళ్ళిపోతుంది. ఆ వేకే ఏమని పేరంటే స్పిల్ వే అని పేరు. ఈ స్పిల్ వే అనేది లేకపోతే హెవీ వాటర్ వచ్చేటప్పుడు ఈ డ్యామ్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ స్పిల్ వే యొక్క
యూజర్. నెక్స్ట్, ఇది పెన్ స్టాక్. పెన్ స్టాక్ అంటే ఏంటి? వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు ఒక పైపు గుండా మాత్రమే వాటర్ అనేది కిందకి ఫ్లో అవుతుంది. అలా ఫ్లో అవుతున్నటువంటి వాటర్ అనేది టర్బైన్స్ చేరే ముందు ఇక్కడ నేరోగా మారి చేరుతుంది. ఈ పైప్ అంతటిని మనకేమని పిలుస్తామంటే పెన్ స్టాక్ అని చెప్పేసి ఆ భాషలో పిలవడం జరుగుతుంది. పెన్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ఎ పైప్ క్యారింగ్ వాటర్. నెక్స్ట్, ఇన్లెట్ వాల్వ్. ఇన్లెట్ వాల్వ్ అంటే ఈ పైప్ చివర ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ కూడా ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ పైప్ అనేది ఈ వాల్వ్కి వచ్చేంత వరకు ఒక రేడియస్ని కలిగి ఉంటే ఈ వాల్వ్కి వచ్చిన తర్వాత ఇంకొక రేడియస్ని కలిగి ఉంటుంది, తక్కువ రేడియస్ని కలిగి ఉంటుంది. అప్పుడు మాత్రమే బయటకు వచ్చేటటువంటి ఆ వాటర్కి ఎక్కువ స్పీడ్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ స్పీడ్ ఉంటుంది. ఎంత ఎక్కువ స్పీడ్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ఉండే టర్బైన్స్ ఉంటాయని చెప్పాను. ఆ టర్బైన్ అంతే స్పీడ్తో తిరుగుతుంది. తద్వారా మనకి విద్యుతోత్పాదన ఎక్కువ జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ వాల్వ్ని ఇన్లెట్ వాల్వ్ అంటారు. మరియు ఈ ఇన్లెట్ వాల్వ్ అనేది ఒక నేరోగా ఉండే నెక్ దగ్గర బిగించబడుతుంది. అక్కడ నుండి వచ్చే వాటర్ అనేది టర్బైన్స్ మీద పడి టర్బైన్స్ ని తిప్పుతుంది. టర్బైన్స్ తిప్పిన తర్వాత మిగిలిన వాటర్ క్రిందకి వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ అంతని దగ్గర స్టోర్ చేస్తాం. ఆ రిజర్వాయర్ ఏం పేరంటే టెయిల్ రేస్ అంటాం, లేదా రిజర్వాయర్ యొక్క నీటి మట్టం, వాటర్ లెవెల్కి టెయిల్ రేస్ అంటాం. అయితే ఇక్కడ టర్బైన్స్ మీద వాటర్ పడుతుందని చెప్తాం. ఆ టర్బైన్స్ అనేవి రొటేట్ అవుతుంటాయి. రొటేట్ అయిన టర్బైన్స్ ని జనరేటర్ కనెక్ట్ చేస్తాం వయ్యా గేర్ బాక్స్. గేర్ బాక్స్ ఏం చేస్తుంది? స్లోగా తిరిగేటటువంటి షాఫ్ట్ ని హైగా తిరిగేటట్టు చేస్తుంది. స్లోగా తిరిగేటటువంటి షాఫ్ట్ ని హైగా తిరిగేటట్టు చేస్తుంది, హై స్పీడ్తో. దానిని జనరేటర్ కనెక్ట్ చేస్తాం. జనరేటర్ కనెక్ట్ చేసిన తర్వాత జనరేటర్ ఏం చేస్తుంది? విద్యుతోత్పాదన చేస్తుంది. అది ఈ కంట్రోల్ రూమ్లో మన విద్యుతోత్పాదన కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్, దాన్ని ట్రాన్స్ఫార్మర్కి పంపిస్తాం. ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? లో వోల్టేజీని హై వోల్టేజీగా మారుస్తుంది. ఏం చేస్తుంది అది? లో వోల్టేజీని హై వోల్టేజీగా మారుస్తుంది. మీకు దీన్ని డయాగ్రమాటికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకో క్వశ్చన్, సర్జ్ ట్యాంక్ అనే ట్యాంక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇచ్చోండి, ఇక్కడ సర్జ్ ట్యాంక్ అనేది ఒకటి ఉంది. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ పెన్ స్టాక్ గుండా వాటర్ వస్తుంది కిందకి. ఎప్పుడైనా అధికమైన వాటర్ రిజర్వాయర్లో వాటర్ ఎక్కువ అయిపోయినప్పుడు ఆ వాటర్ యొక్క ప్రెషర్ అనేది ఇక్కడ ఉండే ఇన్లెట్ వాల్వ్ మీద పడి అది చెడిపోయే ఛాన్స్ ఉంది. సో దానిని కంట్రోల్ చేయడం కోసం, అధికమైనటువంటి ఆ వాటర్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ ఒక ఓపెన్ ట్యాంక్ అని ఒకదాన్ని అమరుస్తున్నారు. ఆ ప్రెషర్ తట్టుకోలేనప్పుడు ఆ వాటర్ ఏమవుతుంది? ఈ పైపు గుండా ఈ పైకి వెళ్ళిపోయి దీనిలో స్టోర్ అవుతుంటుంది. ఎప్పుడైతే ప్రెషర్ తక్కువ ఉంటుందో ఆ టైంలో కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఇన్లెట్ వాల్వ్ పైన ప్రెషర్ తగ్గించడానికి ఏర్పాటు చేసినటువంటిదే ఈ సర్జ్ ట్యాంక్. అయితే ట్రాన్స్ఫార్మర్ని ఎందుకు ఉపయోగిస్తాం అనేది తెలుసుకుందాం. నెక్స్ట్, ఈ ట్రాన్స్మిటింగ్ టు గ్రిడ్ అంటున్నాం, గ్రిడ్ గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ని మీకు చూపిస్తున్నాను. స్క్రీన్ మీద ట్రాన్స్ఫార్మర్ నీటి కనిపిస్తుందా? ట్రాన్స్ఫార్మర్ అంటే మీకు తెలుసు, ఇది లో వోల్టేజ్ని హై వోల్టేజ్గా కానీ లేదా
హై వోల్టేజ్ని లో వోల్టేజ్గా మార్చడానికి యూజ్ చేసే ఒక డివైస్. అయితే లో వోల్టేజ్ హై వోల్టేజ్గా ఎప్పుడు మారుతుంది, హై వోల్టేజ్ లో వోల్టేజ్గా ఎప్పుడు మారుతుంది? ప్రైమరీ కాయిల్లో ఇక్కడ 2 కాయిల్స్ ఉన్నాయి. ఇది ప్రైమరీ కాయిల్ అంట, ఇది సెకండరీ కాయిల్ అంట. ఈ ప్రైమరీ కాయిల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టర్న్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని టర్న్స్ ఉన్నాయి? 1 2 3 4 5 టర్న్స్ ఉన్నాయి. ఇక్కడ 20 టర్న్స్. ప్రైమరీ కాయిల్లో టర్న్స్ కంటే సెకండరీ కాయిల్లో టర్న్స్ ఎక్కువగా ఉన్నట్లయితే అది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంట. ప్రైమరీ కాయిల్లో ఉన్న టర్న్స్ ఎక్కువగా ఉండి సెకండరీ కాయిల్లో ఉన్నటువంటి టర్న్స్ తక్కువగా ఉంటే అది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంట. మరి ఇక్కడ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్నే వాడతాం. ఏం చేస్తామంటే వోల్టేజీని పెంచుతాం. వోల్టేజీని ఎందుకు పెంచాలి అంటే మనం ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తే అక్కడే ఉపయోగించం. దానికి ప్రొడక్షన్ ఎంత కష్టం, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్మేషన్ అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా అంతే కష్టంతో కూడుకున్నది. సో ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేయాలి, అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయాలి. అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే ఆ ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి విద్యుత్తులో కొద్దిపాటి లాసెస్ వస్తాయి. ఎలక్ట్రిసిటీ పవర్ లాసెస్ అంటారు వాటిని. అది ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా పవర్ లాసెస్ వస్తాయి. ఆ పవర్ లాసెస్ని మనం తగ్గించుకోవాలంటే మనకి పవర్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 2 టైప్స్ ఆఫ్ లాస్ అని వాడతాం. ఒకటి V²R లాస్, ఇంకా I²R లాస్ అంటాం. ఇందులో I²R లాస్ను మనం ఎప్పుడు వాడినా పవర్ లాస్ ఎక్కువ ఉంటుంది. V²R లాని వాడినప్పుడు పవర్ లాస్ తక్కువ ఉంటుంది. V అంటే ఇక్కడ వోల్టేజ్, R అంటే రెసిస్టెన్స్, ఇక్కడ I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. ఇంకొక విషయం చెప్పాలి మీకు, అసలు పవర్ అంటే ఏంటి? పవర్ అంటే P ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇక్కడ చూడండి, ప్రైమరీ కాయిల్లోనికి 100 volts లోపలికి వెళ్తుంది. 100 volts 10 amperes పవర్ బయటకు వెళ్తుంది. వచ్చేటప్పుడు ఇక్కడ 100 volts 10 amperes కరెంట్ లోపలికి ఎంటర్ అవుతుంది. బయటకు వచ్చేటప్పుడు 100 volts 2.5 కరెంట్ వస్తుంది. వోల్టేజ్ ఏమైంది? 4 times అయిపోయింది. కరెంట్ ఎంత అయింది? 1/4గా మారిపోయింది. 10 amperes అనేది 2.5 amperes అయిపోయింది. 10 amperes 2.5 amperes. 100 volts అనేది 400 volts గా మారిపోయింది. ఇందువలన ఇక్కడ ఉండే టర్న్స్ 4 times కనుక. అయితే పవర్లో ఎటువంటి చేంజ్ లేకుండా, దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ వోల్టేజ్ ఎంత? 100 volts అన్నాం. కరెంట్ ఎంత? 10 amperes అన్నాం. టోటల్ పవర్ ఎంత వస్తుంది? 100 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 watts. మనకి ఎగ్జిట్ అయినటువంటిది లేదా అవుట్పుట్లో వచ్చిన పవర్ కూడా క్యాలిక్యులేట్ చేసి చూడండి. 400 volts అండ్ 2.5 amperes కరెంట్. టోటల్గా 1000 volts కరెంట్ వస్తుంది. వాట్స్ కరెంట్ వస్తుంది. ఎప్పుడైనా కరెంట్ వోల్టేజ్ ఎక్కువగా ఉండి కరెంట్ తక్కువగా ఉండి ట్రాన్స్ఫర్ చేసినటువంటి కేసుల్లో ఎక్కువ ఎలక్ట్రిసిటీని, ఎక్కువ పవర్ని పొందగలం అన్నట్టు. అక్కడి నుండి అవైలబుల్ అయినటువంటి హై వోల్టేజ్ లో కరెంట్ ఉన్నటువంటి పవర్ని మనం గ్రిడ్కి కనెక్ట్ చేస్తాం. గ్రిడ్ కనెక్షన్ మీన్స్ చెప్పాం కదా, ఊర్లో ఉండే ఎలక్ట్రిక్ పోల్స్ని మనం గ్రిడ్స్ అంటాం. గ్రిడ్కి కనెక్ట్ చేయడం ద్వారా వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం.
ఓకేనా? మరి నేను చెప్పింది అర్థమైందా? ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేస్తాం? ప్రిన్సిపల్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్. ప్రిన్సిపల్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్. మరి మీ అందరూ ఎయిట్నెస్ వేస్తున్నారు ఒకసారి. ట్వంటీ 26th కదా?